ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామంలో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనం ఈ దినాన ధ్యానించుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తి, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికరనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగిలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనునో ఆ పట్టణముల నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు సువార్త చేసే పద్ధతి గురించి అద్భుతమైనటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన సువార్తీకరణ పద్ధతి ఎలా ఉండాలి, ఏ రీతిగా మీరు స్వార్థ పరిచర్య చేయాలి, దేవుడు సమస్తమైన అధికారమును వరమును అనుగ్రహించాడు. తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దెయ్యముల మీదను శక్తిని, అధికారమును, రోగులు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. సమస్త విధమైన దెయ్యముల మీద శక్తిని, అధికారం అనుగ్రహించాడు. రోగులు స్వస్థపరిచే వరం కూడా వారికి అనుగ్రహించాడు. ఇక్కడ తర్వీదునిచ్చిన మన ప్రభు తన 12 మంది శిష్యులను అద్భుతమైనటువంటి సామర్థ్యతతో వారికి నింపాడు. శక్తివంతమైనటువంటి సేవకులకు తీర్చిదిద్దాడు. వారు ఆయా పట్టణాలలో ప్రవేశించినప్పుడు, గ్రామాలలో ప్రవేశించినప్పుడు యేసు ప్రభు వారికి తెలుసు, ఈ లోకమంతా కూడా అపవాది సాతానుడు తన శక్తి, తన అధికారమును బట్టి తన అధీనములో ఉంచి ఉన్నాడు. అపవాది అనేక మందికి బంధించి ఉన్నాడు. ఆ బంధకాల నుంచి ప్రజలకు విడిపించాలి. అనేక మంది దెయ్యాలు పట్టి పీడిస్తూ మనుషుల యొక్క ప్రవర్తన, వారి నడవడికలు అనేకమైన రీతిగా మార్చివేసి ఉన్నది. మనిషిలానే కనబడుతూ ఉంటాడు కానీ ఎవరి మాటలు నమ్మరు, ఎవరికి లోబడరు, ఎవరు చెప్పిన మాటలు వారు వినరు. అపవాది ఒక మనిషిలో ఉన్నప్పుడు నాది, నేను ఎవరికి లోబడను, నేను ఎవరికి విధేయుడు కాను అని చెప్పి తనలో తాను అతిశయించేటటువంటి స్థితిగతులు కలిగి ఉంటాడు. దాన్ని బట్టి అహంకారం అనేది తనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభువారు ఒక మనిషిలో ఉన్నటువంటి దురాత్మ, అంధకార శక్తి సమూహాలు తనను అహంకారిగా మార్చి, అవిధేయులుగా మార్చి తనను నడిపిస్తూ ఉంది. కనుక ఆ దెయ్యముల మీద శక్తిని, అధికారమును ప్రభు తన శిష్యులకు అనుగ్రహించాడు. అదే సమయంలో మనుషులు చేసే అనేకమైనటువంటి పాపములను బట్టి కానీ, అవిధేయతను బట్టి కానీ వారి శారీరకంగా రోగములతో పీడించబడుతూ ఉంటున్నారు. కనుక స్వస్థపరిచే వరము కూడా తన ప్రజలకు ఆయన అనుగ్రహించువాడై, తన సేవకులకు అనుగ్రహించువాడై ఉన్నాడు.
ఆయన తన సేవకులను పంపించినప్పుడు సామర్థ్యవంతమైన సేవకులుగా, అనేక మందికి మంచి చేసే సేవకులుగా ఆయన వారిని పంపిస్తున్నాడు. ఒక దైవ సేవకుడు ఒక పట్టణములో కానీ, ఒక సంఘములో కానీ, ఒక కుటుంబంలో కానీ ప్రవేశించినప్పుడు తనొక సామర్థ్యవంతంగా దేవుడు తనకిచ్చిన వరమును వినియోగించే వ్యక్తిగా ఉండాలి. అదే సమయంలో ప్రభు ఏమని తన సేవకులకు ఆజ్ఞాపిస్తున్నాడంటే, 2 అంగీలు తీసుకెళ్ళకూడదు, చేతిలో ఆహారము తీసుకొని వెళ్ళకూడదు, ఎలాంటి తన జీవనాపాధి కొరకు సంబంధించిన ఎటువంటి వస్తువులు తను తీసుకుని వెళ్ళకూడదు. ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ ఇంట్లో వారు పెట్టిందే తిని చివరి వరకు ఆ ఇంట్లో ఉండి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాలి. ఆ ఇంట ఉన్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పాలి. నమ్ముతున్న వారి జీవితాల్లో స్వస్థపరిచి, దెయ్యాల నుంచి వారికి విడిపించి, ఇలాంటి అద్భుత కార్యములను జరిగించాలని ప్రభు వారికి ఆజ్ఞాపించినట్లు చూస్తూ ఉన్నాం. తన శిష్యులు దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించినప్పుడు ఏ పట్టణములో ప్రవేశించిన రోగులను స్వస్థపరుస్తూ ఆ గ్రామములో దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, దేనినైనను తీసుకొని పోకూడదు. ఈ రోజుల్లో పరిచర్యకి వెళ్ళినప్పుడు పరిచారకులు వారికి కావలసినటువంటి అనేకమైనటువంటి లగ్జరీ ఏర్పాటు కావాలంటున్నారు. ఆర్థికంగా వారికి ఎక్కువగా కానుకలిచ్చేటటువంటి పరిచర్య పట్టణాలకు, సంఘాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. నా ప్రియ సహోదరులారా, పరిచర్యలో ఒకవేళ గనుక లోభము చేత ఈడవబడి వెళ్ళినప్పుడు, ఒక గొప్ప దైవ సేవకుడు బైబిల్లో మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు తెలుసా? నినివే పట్టణంలో ఎవరు మనకు పట్టించుకోరు, తర్షీషు పట్టణంలో నాకు బాగా ఆతిథ్యం చేస్తారని వెళ్ళిపోతున్న యోనా అర్ధంతరంగా సముద్రంలో ఎత్తిపడవేయబడి చేప కడుపులో ఉండి నినివే పట్టణానికి వచ్చి కక్కివేయబడి పరిచర్య చేశాడు. ఈ రోజుల్లో సేవకులకు ఉన్నటువంటి ఆశయాలు ఏంటంటే, ఎవరు ఎంత ఎక్కువగా కానుకలు ఇస్తారు, అక్కడికి వెళ్తే సదుపాయాలు ఉన్నాయా, మనకు గౌరవిస్తారా, మంచి ఆహారము పెడతారా, ఏసీ కారు కానీ, ఏసీ గృహాలు ఉండే వసతి గృహాలు కానీ అన్నీ కూడాను మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకుంటారు. యేసయ్య తన సువార్తల్లో తన సేవకులకు చెప్తా ఉన్నాడు, మీరు ఏమీ తీసుకొని వెళ్ళకూడదు, ఏది ఆశించకూడదు, మీ దగ్గర 2 అంగీలు కూడా ఉంచుకోవద్దు. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించినప్పుడు సమస్తము చూచుకున్నవాడు దేవుడు. ఏమి తింటాము, ఏమి త్రాగుతామని దేని గురించి ఆశపడద్దు. కానీ మీరు ఏ పట్టణములో ప్రవేశించినా, ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ ఇంటి వారు మీకు ఏమి పెడుతున్నారో అదే తినాలి. ఆ పట్టణములో మీ పరిచర్య ముగించే వెళ్ళే వరకు అక్కడనే మీరు నివసించాలి. అంతకన్నా ఎక్కువ వేరే ఆశించకూడదు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయండి. గమనించండి, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒక సేవకుడు ఒక పట్టణములో ప్రవేశించినప్పుడు సమాధాన వార్త ప్రకటించడానికి వచ్చిన సేవకునికి సమాధానంగా చేర్చుకొనినప్పుడు తన పాదధూళి ఏ ఇంట పడుతుందో, ఏ పట్టణములో పడుతుందో, విమర్శ దినమందు ఆ పాదధూళి సాక్ష్యము చెప్పుతుంది. ఈ ఇంటి వారు, ఈ పట్టణపు వారు
సమాధాన వార్త అంగీకరించారు. అప్పుడు ఆ పట్టణానికి కానీ, ఆ ఇంటికి కానీ, ఆ ప్రజలకు కానీ ఎటువంటి తీర్పు తీర్చబడదు. ఏ పట్టణస్థులైతే సేవకునికి సేవకునిగా అంగీకరించక అవమానపరిచి పంపిస్తున్నారో, ఏ సేవకునికైతే వారు విమర్శించి పంపిస్తున్నారో, ఆ పట్టణ ప్రజలకు ఆ సేవకుని పాదధూళి లేచి అక్కడ సాక్ష్యము చెప్తుంది. కనుక ఆ పట్టణానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, సేవకుని యొక్క పాదధూళికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో చూస్తున్నారు కదూ. మనం ఈ లోకంలో ఏం ఆశించవద్దు. మనకి ఇవ్వాల్సిన ప్రతి బెనిఫిట్స్, ప్రతి బహుమానము పరలోకములో ఉంచబడి ఉన్నది. భూలోకములో కానుకలిస్తే వారు ప్రేమిస్తున్నారని, మనకు మంచి వసతి ఇస్తే, మనకు ఆదరిస్తే, దండాలు వేస్తే, లేకపోతే సాలువలు కప్పితే సన్మానిస్తున్నారని ఎప్పటికీ మనం భావించకూడదు. ఈ లోకములో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడదు. దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని ఎంతగా దేవుని నీకు అప్పగించిన రాజ్య సువార్త ప్రకటిస్తున్నావో, ఎవరు తోలివేసినా, ఎవరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను విమర్శించినా సహించుకొని భరించుకొని దేవుని సేవ చేసి వెళ్తున్న సేవకులకు బంగార మకుటము పరలోక రాజ్యములో దాచబడి ఉంచబడి ఉన్నది. జనాలు విమర్శిస్తున్నారా? విమర్శించనివ్వండి, బాధపడొద్దు. మీరు అప్పగించబడిన దేవుని రాజ్య సువార్తకు రాయబారులు కదా. మీకు అప్పగించినటువంటి ఈ సువార్త పరిచర్యకు మీకు ఇచ్చే బహుమానము దేవుని చేతిలో ఉంది, మనుషులు కాదు. మనుషులు ఏదో ఇస్తారని మనం దానికోసం ఆరాటపడకూడదు. ఇచ్చువాడు దేవుడు. కనుక ఈరోజు ఈ వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటి విషయాలను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన బయలుదేరి అంతటను సువార్త ప్రకటిస్తూ తన శిష్యులు అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ప్రతి గ్రామంలో సంచరిస్తున్నారు. సేవకుడా, నువ్వు ఒక దగ్గర కూర్చుండడానికి కాదు, నువ్వు వెళ్ళు. గ్రామాల్లోనికి కానీ, పట్టణాల్లోనికి కానీ, ఏ వీధిలోనికి కానీ, ఏ గృహానికి వెళ్ళినా యేసు నామములో స్వస్థపరిచి, యేసు నామములో స్వార్థ ప్రకటించి, యేసు నామములో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధపడి ఉన్నావా? నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సువార్త పరిచర్య ఏ క్రమ పద్ధతిలో చేయాలో, ఎటువంటి లోకరీత్యా ఆశించకుండా, ఎలాంటి బెనిఫిట్ ఆశించకుండా, ఎలాంటి సౌకర్యాల గురించి ఆశించకుండా, పరలోకములో మీరు మాకు ఇవ్వబోతున్న బహుమానమును ఆశించి, మీరు మాకు ఇచ్చిన అధికారం మేరకు మీ పరిచర్య చేసి ముందుకు వెళ్ళాలని, మీరు మాకు ఆజ్ఞాపించిన మాటలకు లోబడి ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.